సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు నదులు పొంగిపొర్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారిపోయాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదలతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం శ్రీశైలం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తివేశారు. జురాల నుంచి 1,77,427 క్యూసెక్కుల నీరు, సుంకేసుల నుంచి 11,238 క్యూసెక్కుల నీరు వస్తోంది. మొత్తంగా ప్రాజెక్టులోకి 1,88,665 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 3,32,257 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.70 అడుగులుగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ఇప్పుడు 202.9673 టీఎంసీలు నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. శ్రీశైలం నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండు కుండలా మారింది. ప్రస్తుతం సాగర్కు భారీ వరద ప్రవాహం అయితే కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్టు మొత్తం 26 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి 2,67,654 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్లోకి 3,18,525 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా అదే స్థాయిలో 3,18,525 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం చూస్తే 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.70 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 303.9495 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అయితే నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ వరద ప్రవాహం కింద ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారుల నుంచి హెచ్చరికలు కూడా జారీ అయినట్లుగా మనకు తెలుస్తోంది. వర్షాల ప్రమాదాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. పోచారం ప్రాజెక్టుకు వస్తున్న వరద ప్రమాదకర స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి 1,00,000 క్యూసెక్కుల వరద వస్తుంది. పోచారం ప్రాజెక్టు డిజైన్ సామర్థ్యం 70,000 క్యూసెక్కులు మాత్రమే. కానీ ఇప్పుడు ప్రాజెక్టుకు 1,15,825 క్యూసెక్కుల ప్రవాహం అయితే వస్తోంది. దీంతో ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని నిరంతరాయంగా సమీక్షిస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల వద్ద ఉన్న తాలిపేరు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుకుంటోంది. దీంతో అధికారులు ప్రాజెక్టులోని మొత్తం 24 గేట్లను ఎత్తివేసి 57,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నీటి విడుదల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం కొంత తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం మళ్లీ 30 అడుగుల వరకు చేరుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అటు జూరాల ప్రాజెక్టు గేట్లకు ప్రమాదం పొంచి ఉంది. అధికారులు ప్రాజెక్టు నిర్వహణను గాలి కొదిలేశారని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టులోని 9వ నెంబర్ గేటు ఐరన్ రోప్ తెగిపోయింది. అలాగే 12, 16, 24, 26వ గేట్ల రోప్స్ కూడా లూజ్ అయిపోయాయి. గేట్లను పైకెత్తడానికి ఉపయోగించే ఐరన్ రోప్ హుక్స్ కూడా ఇవి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు. గేట్లు పైకెత్తాలంటే వెంటనే మరమ్మతులు చేయాలి. ఈ వేసవి కాలంలోనే జూరాల గేట్లకు రిపేర్లు చేశారు. ఆ రిపేర్లు సరిగా చేయకపోవడం వల్లనే ఇప్పుడు మళ్లీ ఈ పరిస్థితి తలెత్తిందని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ కీలక సమయంలో కూడా జూరాల ప్రాజెక్టు వద్ద అధికారులు పత్తా లేకపోవడం విమర్శలకు కూడా దారితీస్తోంది. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టు గేట్లను బాగు చేయించాలని కూడా స్థానికులు కోరుతున్నారు. లేదంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో గతంలోనూ ఇలాంటి వరదలు సంభవించాయి. ముఖ్యంగా 2009లో వచ్చిన భారీ వరదల సమయంలో శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఒకేసారి గేట్లు ఎత్తివేసి రికార్డు స్థాయి నీటిని విడుదల చేశాయి. అప్పట్లో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయి. కాకపోతే అధికారులు అప్రమత్తంగా ఉండి పరిణామాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు.